99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం. నమస్కారం. 99 న్యూస్ కు స్వాగతం. ఖమ్మం జిల్లా ఎర్రపాలెం మండలం సగలమేడు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పసుపులేటి వెంకట నారాయణ కుమార్తె వివాహానికి హాజరై నవవధూవరులను ఆశీర్వదించిన నాయకులు. ఈ వివాహ వేడుకలో మండల కాంగ్రెస్ నాయకులు మేకల రమేష్, మీడియా టుడే విలేకరి వేల్పుల మెహంత్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం నీలాద్రి నందలి శ్రీ నీలాద్రీశ్వర స్వామివారి దేవస్థానం నందు విశ్వాస నామ సంవత్సరం ఉత్తరాయణం ద్వాదశి తిథి పురస్కరించుకొని ఉదయాన్నే భక్తులు కోనేటి స్నానం ఆచరించి స్వామివారి అభిషేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. పునరుద్ధరించిన మండలి భవనం ముందు తెలంగాణ తల్లి విగ్రహాన్ని రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా ఎర్రపాలెం మండలం వెంకటాపురం గ్రామ పంచాయతీ నందు పంచాయతీ సర్పంచ్ బొగ్గుల గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో మల్టీపర్పస్ వర్కర్లను సన్మానించారు. ఈ కార్యక్రమంలో రాజపాలెం సొసైటీ మాజీ అధ్యక్షులు వెన్నపూస కృష్ణారెడ్డి, క్రమిస్ట్ అండ్ డ్రగిస్ట్ మండల అధ్యక్షులు కర్ణాటి సుధాకర్ రెడ్డి తదితర గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా ఎడపాలెం మండలం వెంకటాపురం గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ మల్లు భట్టి విక్రమార్క కృషితో మంజూరైన సీసీ రోడ్డుకు గ్రామ సర్పంచ్ బొగ్గుల గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మార్కెట్ యార్డ్ చైర్మన్ బండారు నరసింహారావు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వేమిరెడ్డి సుధాకర్, పాలకవర్గ సభ్యులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణం మెయిన్ రోడ్లో ఇటీవల నూతనంగా ప్రారంభించిన కమల్ మిత్ర మెడికల్ షాప్ ను పరిశీలించిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్ మరియు సత్తుపల్లి పట్టణ వెంసూర్ రోడ్లో గల్లీ జ్యూస్ పాయింట్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి మున్సిపల్ చైర్మన్ ముహమ్మద్ రెహనా బేగం కమల్ పాషా, మున్సిపల్ వైస్ చైర్మన్ బొంతు సుమలత, సత్తుపల్లి ఏఎంసీ చైర్మన్ దోమ ఆనంద్ బాబు, సత్తుపల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాదా చెన్నకేశ్వరరావు, సత్తుపల్లి పట్టణ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం తిరుమలకుంట గ్రామంలో గెడ్డం పుల్లారావు, లక్ష్మీకాంత దంపతుల కుమారుడు సతీష్ వివాహ రిసెప్షన్ వేడుకలో పాల్గొని నూతన వధువులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం అదే గ్రామంలో పానుగంటి చెన్నారావు, మహాలక్ష్మి దంపతుల మనవడి వేణుబాబు సాహిత్య దంపతుల కుమారుడి మొదటి పుట్టినరోజు వేడుక ఇటీవలే జరగగా వారి నివాసానికి వెళ్లి ఆశీర్వదించిన అశ్వరావుపేట నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ మెచ్చా నాగేశ్వరరావు. ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జుజ్జూరి వెంకన్నబాబు, మాజీ ఎంపీటీసీ నారం నాగలక్ష్మి, తాటి ప్రదీప్ చంద్ర తదితరులు పాల్గొన్నారు. ఏడుస్తున్న తన బిడ్డకు ఓ తల్లి పాలు తాగిస్తుండగా ఆమెపై అనుచిత వ్యాఖ్యలు చేసిన డీమార్ట్ సిబ్బంది. పాలు తాగుతావా అంటూ సహచరులతో చెప్తూ వికృత చేష్టలు. వెంటనే అతన్ని నిలదీసిన ఒక కస్టమర్, అక్కడికక్కడే అతనికి తగిన బుద్ధి చెప్పిన కస్టమర్, అసభ్యకర వ్యాఖ్యలు చేసిన సిబ్బంది ఆదిత్యగా గుర్తించారు. ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం తన ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా అమరావతిలో 58 అడుగుల భారీ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నారు. స్టాట్యూ ఆఫ్ సాక్రిఫైస్ అని ఆ విగ్రహానికి పేరు పెట్టారు. విగ్రహాల ఏర్పాటు ఆనందాన్ని ఇస్తున్న మహానుభావులను కులాల పరిధిలోకి కుదించే ప్రయత్నాలు జరుగుతుండడం నిజంగా బాధాకరమైన విషయం అనుకోవచ్చు. పొట్టి శ్రీరాములు ఓ కులం ప్రతినిధి కాదు, అందరి కోసం ప్రాణత్యాగం చేసిన అందరివాడు. మహనీయుల త్యాగం కులాలకు అతీతం. తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం, ప్రత్యేక రాష్ట్రం కోసం 58 రోజుల పాటు మడమ తిప్పని పోరాటం చేసి ప్రాణత్యాగం చేసిన ధన్యజీవి పొట్టి శ్రీరాములు. ఆయన చేసిన త్యాగం వల్లనే మనం ఆంధ్రం అని గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. అమరావతిలో ఆయన 58 రోజుల దీక్షకు ప్రతీకగా 58 అడుగుల విగ్రహాన్ని ప్రభుత్వం ప్రతిష్ఠిస్తోంది. కానీ దురదృష్టవశాత్తు ప్రస్తుత రాజకీయ సామాజిక వాతావరణంలో ఇటువంటి మహనీయులను కేవలం ఒక వర్గానికో లేదా ఒక కులానికో పరిమితం చేసే ధోరణి పెరుగుతోంది. ఇది ఆ మహానుభావుడి వ్యక్తిత్వానికే అవమానం. కొన్ని ప్రయాణాలను కేవలం కిలోమీటర్లలో కొలుస్తారు, మరికొన్ని ప్రయాణాలు చరిత్ర పుటల్లో నిలిచిపోతాయి. కానీ
చాలా అరుదుగా కొన్ని ప్రయాణాలు మాత్రమే మనుషుల మధ్య ఉన్న దూరాన్ని తగ్గిస్తాయి. మల్లుభట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ సరిగ్గా అటువంటి ఒక అరుదైన ప్రయాణం. సంఖ్యల పరంగా చూస్తే అది 1365 కిలోమీటర్లు. కానీ ఈ ప్రయాణం వెనుక ఉన్న అసలు కథ 18 లక్షల అడుగులు. ప్రతి అడుగు ఒక గ్రామాన్ని పలకరించింది. ప్రతి అడుగు ఒక సామాన్యుడి గుండె చప్పుడు విన్నది. ఆదిలాబాద్ గూడాల నుండి నగర శివార్ల వరకు అలపెరగని ఆ పాదాలు కేవలం నేలను తాకలేదు, ఆ నేల పడుతున్న ఆవేదనను స్పృశించాయి. ఈ సుదీర్ఘ యాత్రలో సుమారు 90 ఉదయాలు రాజసౌధాల్లో కాకుండా రోడ్డుపైనే వెలిశాయి. 90 రోజులు పొద్దు విడిచినప్పటి నుండి సంధ్యా సమయం వరకు ప్రతిరోజు కొత్త మనుషులు, కొత్త కథలు, కొత్త ఆశలు, వేలాది సంభాషణలు, వందల గ్రామాలు, లెక్కలన్నీ జీవితం చిత్రాలు. ఈ ప్రయాణం కేవలం దూరాన్ని కొలవడానికి చేసినది కాదు, గుండెల మధ్య దూరాన్ని తగ్గించడానికి చేసిన యాత్ర. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. 99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం.